హ్యాపీ బర్త్డే టు యూ నాన్లు. మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఈ బర్త్డే నీకు ఏదైనా స్పెషల్ గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను రే. అనుకున్నానే కానీ తెలుసు కదా బడ్జెట్ లేదనమాట. ఉన్న బడ్జెట్లో సర్దుకోవాలి కాబట్టి ఓకే వి విల్ అడ్జస్ట్. మంచి పాట పాడి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. ప్రదీప్ మాచిరాజు పాట ఉంది కదా, నీలి నీలి ఆకాశం ఇద్దాం అనుకుంటున్నా. ఆ పాట పాడదాం అనుకుంటే ఎక్కడ పారిపోతారోను నువ్వు మన సబ్స్క్రైబర్స్ అని ఆగిపోయాను అనమాట. ఇంకేదో మంచిగా ప్లాన్ చేద్దాం అనిపించింది. ఒక్కసారి ఆలోచించు, 17 ఇయర్స్ వచ్చేసాయి నీకు. ఎంత అమేజింగ్ అసలు. నాతో పాటు నీకున్న జీవితం, లేకపోతే నీతో పాటు నాకున్న జీవితం అసలు ఎంత అమేజింగ్ నాన్న. నేను నా లైఫ్ టైం మొత్తం మీద నీతో గడిపినంత సంతోషమైన టైం ఇంకెవరితోనూ గడపలేదనమాట. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది దేవుడు చాలా చాలా నాకు ఇవ్వలేదు అని. బట్ వెంటనే అనిపిస్తుంది ఇంత మంచి పాపనిచ్చాడు, ఇంకెన్ని ఇచ్చినా దీని ముందు తక్కువే కదా అని చెప్పి. నిజంగా అసలు ఎన్ని అందమైన సాయంత్రాలు మన ఇద్దరం కూర్చొని కబుర్లు చెప్పుకొని అసలు నువ్వు నాకు ఎన్ని నేర్పించావు తెలుసా జీవితంలో, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు. చాలా చాలా నిన్ను చూసి నేర్చుకున్నాను. అసలు నీ ప్రేమ ఉంది, మా అమ్మ ప్రేమ, పెద్దమ్మలు, వీళ్ళందరి ప్రేమ కూడా సరిపోదే. అంత ప్రాణంగా చూసుకుంటావు కదా. ఎలా వచ్చిందన్న నీకు నా మీద ఇంత కేర్? అసలు ఏ పిల్లలైనా అమ్మ చూసుకుంటుంది చాలా కేర్గా. బట్ నువ్వు నన్ను ఎంత కేర్గా చూసుకుంటున్నావు నాకే తెలుసు కదా. అసలు ఎన్నిసార్లు గుర్తుంది తెలుసా, నేను చాలాసార్లు అబ్బా ఏమైనా కిచెన్లో కుక్ చేస్తా అబ్బా అన్నాను అనుకో, అబ్బా అన్నంటే పరిగెత్తుకొని వచ్చేస్తావు కదా. ఏమైందమ్మా 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 అని చెప్పి ఎంతమంది పిల్లలకు ఉంటుంది. నిజంగా లైఫ్లో నాకు ఇచ్చిన బెస్ట్ థింగ్ దేవుడు ఏదైనా ఒకటి ఉంది అంటే అది నువ్వు మాత్రమే. అందరూ బయట నుంచి చూసి అనుకుంటారు వీళ్ళు పెద్ద ఇదిగా లేరు, లేదు సంథింగ్ ఏదో వీళ్ళకి ఇన్ని కొరవలు ఉన్నాయని. బట్ మన లైఫ్ లోపల నుంచి చూసిన నీకు నాకు మాత్రమే తెలుసు మన జీవితం ఎంత అందంగా ఆనందంగా ఉంటుందో కదా. నేను ఇంకొకటి కోరుకుంటాను, ఎవరికైనా ఒక డాటర్ ఉంటే నీలాగే ఉండాలని కోరుకుంటాను. నీ అంత బాగా చూసుకునే డాటర్ ఉంటే ఏ అమ్మకి అసలు జీవితంలో బాధ అనేదే ఉండదు నాన్న. 17 ఇయర్స్ ఇలా గడిచిపోయింది. చూద్దాం ఫ్యూచర్ ఎలా ఉంటుందో. మనకి యూట్యూబ్ రెవెన్యూ వస్తుందో లేదో తెలియదు కానీ బట్ అమేజింగ్ మెమరీస్ ఇచ్చింది కదా. ఈ మెమరీ నువ్వు మీ పిల్లలకు కూడా చూయించుకోవచ్చు. బట్ ఒక చిన్న కోరిక ఉంది రే, నువ్వు అంటుంటావు నాకు హెల్త్ పెద్దగా బాగుండట్లేదు నాన్న, నేను అన్ని రోజులు బతకనేమంటావు. నువ్వేమంటావు అసలు నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఏదైనా నాకు ఉంది అంటే నువ్వు హెల్త్ బాగా చూసుకొని ఇంకా నీ లైఫ్ స్పాన్ పెంచుకోవడమేమ్మా అని. నిజమే కదా అనిపిస్తుంది. మేబీ చూద్దాం భగవంతుడు ఎంతవరకు ప్రాప్తం ఇస్తాడు నీతో కలిసి గడిపే జీవితం అనిపిస్తుంది. నాకైతే నీతో 100 ఏళ్ళు హ్యాపీగా బతకాలందరే, జరుగుద్దో లేదు. అప్పుడప్పుడు అంటావు కదా అమ్మా నువ్వు నాకు బాయ్ ఫ్రెండ్ గానో లేదా బెటర్ హాఫ్ గానో లేదంటే బాయ్ బెస్టీ గాను ఉంటే బాగుండేది అని. వాళ్ళ మధ్యలోనే వస్తారు రే. అమ్మ బై బర్త్ నుంచి నీతోనే ఉంటుంది కదా. అదే నేను 100 ఏళ్ళు లైఫ్ స్పాన్ గడిపాను అనుకో, ఇంకా 60 ఏళ్ళు నేను నీతో ఉంటాను. ఇంకెవరు ఉంటారు చెప్పు. ఆల్మోస్ట్ ఆల్ ఒక మనిషి 60 ఏళ్ళు, 70 ఇంచుమించు 75 ఏళ్ళు ఒక మనిషితో గడిపే జీవితం ఎంత గొప్పదో తెలుసా. ఎవరికైనా బోరు కొట్టేస్తారేమో ఒకరికొకరు. నాకు మాత్రం లైఫ్ లాంగ్ అంటిల్ మై లాస్ట్ బ్రీత్ నీతోనే ఉండాలి, నీతోనే ఉండిపోవాలనిపిస్తుంది తెలుసా. ఐ లవ్ యూ నాన్న, ఐ లవ్ యూ సో మచ్. నేను అనుకుంటున్నాను ఒక 17 వచ్చేసాయి కదా, ఇంకా నీకు ఒక 20-25 వచ్చేసరికి నీకంటూ ఉద్యోగం, నీకంటూ ఒక లైఫ్, నీకంటూ ఫ్యామిలీ ఉంటాయి కదా. బట్ కొంచెం నీకు దూరంగా ఉంటాం నేర్చుకుంటే బాగుండు అనిపిస్తుంది. బట్ మళ్ళీ అనిపిస్తుంది దూరంగా ఎందుకు ఉండాలి, కానీ నాకు దూరంగానే ఎప్పుడు నా మనసులో నువ్వే ఉంటావు కదా. నాకు అసలు నిజంగా నీ పక్కనుంటే ఎంత సంతోషంగా అనిపిస్తుందో మాటల్లో చెప్పలేను రే. అసలు నాకు ఇంకొక మాట కూడా అనిపిస్తుంది, ఎవరికైనా బెస్ట్ మదర్ అండ్ డాటర్ అవార్డు ఎవరికైనా ఇస్తే అది మన ఇద్దరికీ ఇవ్వాలి అని. అవునా కాదా? నీకు అనిపిస్తుంది ఎప్పుడైనా? ఐ లవ్ యూ సో మచ్. ఎలా చెప్పాలి, అసలు నీకు చాలా చాలా ఇవ్వాలని ఉంది. చాలా భవిష్యత్తు, చాలా అందమైన భవిష్యత్తు ఇవ్వాలని, చాలా అందమైన విషయాలు నేర్పించాలని, గొప్ప విషయాలు నేర్పించాలని ఉంది. బట్ ఎందుకో నేను ఇంకా నీతో కలిసి నడిస్తేనే ఇవన్నీ నేర్పించగలనేమో నీకు. ఒక్కటైతే చెప్తాను రే, జీవితం ఎంత గొప్పగా బతికా ఉన్నది కాదు కానీ ఎందుకంటే ఈ గొప్పగా బతకాలి అనే తాపత్రయంలో మనం జీవితం చాలా మిస్ అయిపోతాం. ఎంత ప్రశాంతంగా ఎంత ఆనందంగా గడిపామన్నదే జీవితం కదా. ఈ రోజు వరకు మనమైతే అది గడుపుతూనే ఉన్నాం. ఎందుకంటే వాళ్ళలా ఉన్నారు, వీళ్ళిలా ఉన్నారు, మనం ఇలా లేమని కాంపిటీషన్లో మనం ఏ రోజు లేవన్నమాట. ఇంకా కొరవ జీవితం కూడా ఉండకూడదని ఇంకా చాలా చాలా అందమైన పుట్టినరోజులను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఇంకెవరైనా చూస్తుంటే మాత్రం నా పాపని విష్ చేయండి. ఇంకా అభిమానం ఉంటే బ్లెస్ చేయండి. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నాన్న. ఇంకొక కోరిక ఆగిపోయిందిరే, నాకంటూ వచ్చే జన్మంటూ ఒకటి కానుంటే
మళ్ళీ నీ కూతురిగా పుట్టాలి. భగవంతుడు నన్ను అడిగితే నీకు వచ్చే భర్త ఎలా కావాలి అని అడిగితే నీ కూతురిగా పుట్టాలనే కోరుకుంటాను. లేదమ్మా ఇంకో జన్మలో నీకు అట్లాంటి అవకాశం లేదు అంటే సరే నా కూతురు ఇంట్లో కుక్కగా పుట్టినా చాలు అని కోరుకుంటాను. ఓకేనా? మర్చిపోవకే. నెక్స్ట్ భర్త కూడా నీతోనే నాకు. ఎందుకంటే నీతో ఉంటే నాకు జీవితం చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. నువ్వు లేని జీవితం అసలు నేను ఊహించుకోలేను తెలుసా. అసలు నా లైఫ్లో నువ్వు రావడంలా అసలు ఎన్ని కొత్త కలర్స్, ఎంత సంతోషం, ఎంత అసలు నేను ఎప్పుడు నా లైఫ్లో ఇంతకుముందు చూడని సంతోషాలు, అసలు ఎన్నెన్ని విషయాలు ఎన్నో అసలు ఇది మాటల్లో చెప్పలేనండి. నా డాటర్తో నాకున్న బాండ్ ఇది మాటలతో చెప్తే సరిపోయేది కాదు. ఇది అమేజింగ్ అమేజింగ్, చాలా గొప్పగా ఉంటుంది తనతో నా జీవితం. నాతో కూడా తన జీవితం అలాగే ఉంటుందని అనుకుంటున్నాను. నీ ప్రతి బర్త్డేకి నేను ఏమన్నా స్పెషల్గా ఇంకా ఏదో ఇవ్వాలనుకుంటాను నాన్న, బట్ ఇవ్వలేకపోతున్నాను. నెక్స్ట్ బర్త్డేకి ఇస్తానేమో చూస్తాను. ఐ లవ్ యూ సో సో మచ్. వన్స్ అగైన్ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నాన్న. ఐ లవ్ యూ సో మచ్.